హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళతో ఒక మంచి కాకరకాయ కర్రీ చేద్దామని అయితే వచ్చేసాను. నేను కూడా ఏదో ఫస్ట్ టైం అనమాట తినడము. ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. దానికోసమని నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని అందులోనే సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా కొంచెం సేపు అయితే కలుపుకున్నాను. ఇవి ఆనియన్స్ వేగే లోపల నేను కాకరకాయలు అనేటివి గింజలు లేకుండా నీట్గా ముక్కలను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పసుపు నీటిలో అయితే నానబెట్టుకున్నాను. ఇలా అయితే చేయమని అయితే మా కింద అక్క ఉండేది. అక్క అయితే చెప్పింది. ఇలా అయితే ముక్కలను అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే వేగాయండి. ఈ వేగిన ఆనియన్స్లోకి నేను కాకరకాయ ముక్కల్ని చూపించాను కదా, అవి అయితే వేసుకొని అలా కలుపుకుంటున్నాను. కాకరకాయ ముక్క అనేది కొంచెం వేగనికి టైం పడుతుంది. సో కొంచెం సేపు అలా వదిలేసేయండి, సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి. చూసారా, కాకరకాయలు అయితే మంచిగా వేగాయి. ఇందులోనే నేను చిటికెడు పసుపు, సరిపడినంత కారం వేసుకొని అలా కొంచెం సేపు అయితే వదిలేసేయాలి. నేను ఇందులో చింతపండు రసాన్ని అయితే వాడుతున్నాను పులుపు కోసం. ఇవి కొంచెం ముక్కలకు పట్టాక ఈ చింతపండు రసాన్ని అయితే అందులో అయితే వేసుకొని, నేను ఇంతకుముందుకే నానబెట్టి పెట్టానండి చింతపండుని. ఆ రసాన్ని అయితే వేసేసి కొంచెం అవి దగ్గరికి అయ్యాక మీరు బెల్లం అయితే వాడచ్చు. నేను బెల్లంకి బదులుగా జీలకర్ర మెంతి పొడి అయితే వేస్తున్నాను. కూర అయితే చాలా బాగుంది. స్మెల్ కూడా చెప్పద్దు, చాలా మంచిగా వస్తుంది. అసలు చేదు అనేది లేదు. కూర ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం